వాడు పరారీలో ఉన్నాడు అని అర్థం. ఫస్ట్ థింగ్ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలా. కోర్టు ఎందుకు ఎన్బిడబ్ల్యూ ఇస్తుంది? ఒక వ్యక్తి దొరకటం లేదు, కోర్టుకు హాజరు కావటం లేదని ఎన్బిడబ్ల్యూ ఇస్తుంది. వాళ్ళమ్మ నా కొడుకు కనిపించడం లేదని వాళ్ళమ్మ కూడా చెప్తా ఉంది. పైగా దొరకటం లేదని చెప్పి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, అతన్ని ప్రొడ్యూస్ చేయండి బై 29th of this month. హెబియస్ కార్పస్ పిటిషన్ అంటే ఒక వ్యక్తిని శారీరకంగా అతని బాడీని కోర్టులో ప్రొడ్యూస్ చేయమని చెప్పి. రేపు పొద్దున చెప్తారు పోలీసులు పోయి, అయ్యా దొరకలేదు, చనిపోయాడు, రిమాండ్ రిపోర్టు, ఇది మార్టల్ రిమైన్స్ కూడా లేదు. చట్టం మేడం ఏం జరిగిందో పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిందో క్రిస్టల్ క్లియర్ గా అదే చెప్తాము. మాకేం సిఐ నాగరాజన్ కాపాడితే వచ్చేటువంటిది ఏమీ లేదు, అతను వదిలేస్తే వచ్చేది ఏమి లేదు. అబ్సల్యూట్ లా ఏం చెప్తుందో అది అమలు చేస్తాం. వైసీపీ నాయకులు చెప్పేది ఏంటంటే, మీరు డ్రామాలు ఆపేస్తే మంచిది, డ్రామాలు కంటిన్యూ చేస్తే పతనం అవుతారు. కుల రాజకీయాలు మానేయండి, డ్రామాలు ఏదైనా ఉంటే మీ సాక్షి ఛానల్ ప్లే చేసుకోండి. అంతే తప్పించి పోయేది వాళ్ళ అమ్మని రెచ్చగొట్టేది, వాళ్ళ మామని రెచ్చగొట్టేది, నేనున్నాను కాపు నాయకులంతా కూర్చోబెట్టి డిన్నర్ మీటింగ్ అరేంజ్ చేసేది. నిన్న కాకపోతే ఏదో పెట్టినారు డిన్నర్ మీటింగ్ కాపు నాయకులంతా. ప్రసాద్ గారు చెప్పండి. చెబుతున్నాను, ఎవరు హాఫ్ నాలెడ్జీ పిల్లలు, ఎవరు ఫుల్ నాలెడ్జీ పిల్లలు ప్రజలందరికీ తెలుసు. మీరేదో గొప్ప మేధావులు అనుకుని మాట్లాడితే తెలియదు కాదు. మీ నాలెడ్జీ ఎంతో ఇప్పుడు అర్థమవుతుంది. మీ నాలెడ్జీ అనే స్థాయి మీది. బాబాయ్ హత్యకి సిబిఐ వద్దనోడు మేధావి, కృష్ణాంజనేయులు గారు చెప్పారు. బాబాయ్ చంపేస్తే సిబిఐ వద్దన్న వ్యక్తి మీ తెలివితేటలు ఎంతవరకు ఉన్నాయో అందరికీ తెలివితేటలు మాకే. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా మీటింగ్ లో పెట్టారు. అతి తెలివితేటలు ఎక్కువైపోయింది. ఎంతగా అంతకు మించి నిన్న క్యాబినెట్ లో మాకు లేవు. క్యాబినెట్ లో ఏం చెప్పాడు? పవన్ కళ్యాణ్ ఎవరైనా విమర్శిస్తే అసలు ఇది లేవు. మేమెందుకు విమర్శిస్తాం? మంత్రులందరూ క్యాబినెట్ అంటే ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలను క్యాబినెట్ అంటారు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే మంత్రులందరూ స్పందిస్తారు. మీరు కులాన్ని తీసుకొచ్చి అంటే సామాన్యుడిని చంపొచ్చు. మేధావిగా ఉంది. విజయభాస్కర్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు విజయభాస్కర్ గారికి, సప్తగిరి ప్రసాద్ గారికి అండ్ తిరుత్తణి వేణుగోపాల్ గారికి, కృష్ణాంజలి గారికి థ్యాంక్ యూ అండి. సో ఒక మిస్సింగ్ కేసా, లేకపోతే ఇది ఒక రాజకీయ యుద్ధ రంగమా? దీంట్లో నిజం బయటపడుతుందా, లేక ఇలాగే ఆరోపణలు మిగిలిపోతూ ఉంటాయా? ఈ ఆరోపణలకే పరిమితం అయిపోతూ ఉంటుందా? మరి మిస్సింగ్ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది చూద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. నమస్తే. కూడా ఆ కేటాయింపులు జరగలేదు. అదే విధంగా కాపులు భవనాలు అన్నాడు, అదే విధంగా కాపులు పెట్టి దాడులు జరిగితే అడ్డుకోలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కనపడలేదా కాపుల్ని న్యాయం చేయాలి, కాపుల్ని కాపాడాలని? ఈరోజు ఏదో